హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది హై రిస్క్ అండ్ హై రివార్డ్ వెంచర్ కావచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రికవరీ అలాగే గ్రోత్ ఇండికేషన్స్ ఉన్నందువల్ల కొన్ని పెన్నీ స్టాక్స్ అయితే సావీ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయండి. వీటిలో కొన్ని పెన్నీ స్టాక్స్ ఏంటంటే ₹100 మార్క్ ని క్రాస్ చేసి మల్టీ బ్యాగర్ అయ్యే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో అటువంటి టాప్ 5 పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ బోడల్ కెమికల్స్ లిమిటెడ్ అండి. కంపెనీ ఇండియాస్ లీడింగ్ ఇంటిగ్రేటెడ్ డై స్టఫ్ కంపెనీ అన్నమాట. అలాగే డై ఇంటర్మీడియేటర్స్ లో లార్జెస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్ గా కూడా ఉందన్నమాట. డొమెస్టిక్ డై ఇంటర్మీడియేటర్స్ లో 20% మార్కెట్ షేర్, అలాగే డై స్టఫ్ మార్కెట్ లో 13% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్ గా కంపెనీ తన ప్రొడక్షన్ పోర్ట్ఫోలియోలో బెంజిన్ డెరివేటివ్స్ ని కూడా యాడ్ చేయడం జరిగిందండి. గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ స్లో డౌన్ అవడంతో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ ప్రైస్ అనేది ₹70 to ₹80 రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. అయితే గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీన్వెల్ కంపెనీ కూడా మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి కెపాసిటీని యూటిలైజ్ చేస్తూ ఉందన్నమాట. ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ రిడక్షన్ మీద మేనేజ్మెంట్ అనేది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మేనేజ్మెంట్ డెట్ ని కూడా తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట. న్యూ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అందువల్ల కంపెనీ హయ్యర్ ప్రొడక్షన్ నుండి బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉండొచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1005 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 3.13%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.60%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 51 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీ డెట్ కనుక చూస్తే 847 crores ఉందండి. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 393 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 338, మార్చ్ 2023 క్వార్టర్ లో 389 crores సేల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 6.91% నుండి 6.38% కి నామినల్ గా తగ్గడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 లో 2.81 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 మార్చ్ లో 2.04 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో అయితే 0.98 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కొంచెం డీగ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.39% ఉందండి మార్చ్ 2024 కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అయితే ₹79 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మేగ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అండి. ఇది పిగ్మెంట్స్ అలాగే అగ్రో కెమికల్స్ ని తయారు చేస్తుంది అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది గుజరాత్ లో ఉంది. ఈ కంపెనీ బ్లూ అండ్ గ్రీన్ పిగ్మెంట్స్ ని తయారు చేస్తుందండి. వీటిని ప్రింటింగ్ ఇంక్, ప్లాస్టిక్, పెయింట్స్, టెక్స్టైల్స్, లెదర్ అండ్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది క్రాప్ అండ్ నాన్ క్రాప్ అప్లికేషన్స్ కోసం వెరైటీ ఆఫ్ పెస్టిసైడ్స్ ని కూడా తయారు చేస్తుంది. ఫైనాన్షియల్ 2024 లో స్లగ్గిష్ గ్లోబల్ డిమాండ్ వల్ల లోవర్ ప్రొడక్షన్ ప్రైజెస్ వల్ల ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ రెవెన్యూ అయితే 38% డిక్లైన్ అయ్యింది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ప్రొడక్ట్ రేంజ్ వైజ్ చూస్తే కనుక కంపెనీస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి బాగానే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనాన్షియల్ 2025 సెకండ్ హాఫ్ లో స్టెబిలైజేషన్ ఉంటుందని మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందండి. NCLT ఆర్డర్ లో కిల్బన్ కెమికల్స్ ని కూడా బై చేయడం ద్వారా మేగ్మనీ ఆర్గానిక్స్ టైటానియం డైఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ తన ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి కమిటెడ్ గా ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్ లో తన ప్రెజెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ ఇండస్ట్రీలో కంపెనీ క్లీ ప్లేయర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2209 crores ఉందండి. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ గా ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 49.3% ఉంటే FI షేర్ హోల్డింగ్ 1.52% ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా 0.20% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹86.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సౌత్ ఇండియా పేపర్ అండి. ఈ కంపెనీ పేపర్ బోర్డు అలాగే కార్టన్స్ ని తయారు చేస్తుంది అనమాట. అలాగే పవర్ జనరేషన్ కూడా చేస్తుంది. కంపెనీ కీ ప్రొడక్ట్స్ లో క్రాఫ్ట్ లైన్స్, టెస్ట్ లైనర్స్, మెషిన్ గ్లేజ్డ్ క్రాఫ్ట్ పేపర్స్, వ్రాప్ అరౌండ్ బాక్సెస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మైసూర్ లో క్రాఫ్ట్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అలాగే ప్యాకేజింగ్ డివిజన్ క్యాప్టివ్ కో జనరేషన్ పవర్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తుంది. ఇది తయారు చేసే పేపర్ లో 40 to 45% అనేది ప్యాకేజింగ్ డివిజన్ లో యూజ్ చేస్తారనమాట. ఫైనాన్షియల్ 2023 లో లాస్ అలాగే కంపెనీకి సంబంధించిన ఒక వేర్ హౌస్ లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల సమ్ ఆపరేషనల్ ఇష్యూస్ అయితే కంపెనీ ఫేస్ చేసింది. అయినప్పటికీ కంపెనీ తన రీసెంట్ క్యాపెక్స్ కోసం క్యాపిటల్ అయితే రైజ్ చేయడం జరిగిందనమాట.
ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం ఇండియాలో పేపర్ కన్జంప్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 6 to 7% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఇలా జరిగితే గనక 2027 కి పేపర్ కన్జంప్షన్ అనేది 30 మిలియన్ టన్స్ కి రీచ్ అవుతుందన్నమాట. సో ఈ కన్జంప్షన్ ట్రెండ్ వల్ల సౌత్ ఇండియా పేపర్ మిల్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 176 crores ఉందండి. ఇది మైక్రో క్యాప్ కంపెనీ. ROCE అనేది 0.19% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ -5.79% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 33.16% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 66.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 94 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సెల్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ అండి. కంపెనీ వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిస్టర్ అలాగే నైలాన్ యార్న్స్ ని తయారు చేస్తుంది అనమాట. లాస్ట్ 6 months లో స్టాక్ ప్రైస్ అనేది అరౌండ్ 60% పెరగడం జరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. రీసెంట్ రన్అప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుండి స్టేక్ ని బై చేయడం అండి. మార్చ్ 2024 క్వార్టర్ లో హిందుస్థాన్ కాటన్ ప్రమోటర్ గ్రూప్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ట్రేడ్స్ ద్వారా కంపెనీ తన స్టేక్ ని పెంచుకోవడానికి అరౌండ్ 85,431 షేర్స్ ని బై చేసిందనమాట. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ తన బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 758 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 9.19%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.58%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 94 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 135 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 383 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 33 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.61% ఉందని మీరు క్వార్టర్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగిందనమాట. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా ఈ క్వార్టర్ పెరిగింది నామినల్ గా అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 42.66% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 124% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రూఫిలా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అంటే ఇది టాల్కమ్ సిలికాన్ కోటెడ్ రబ్బర్ థ్రెడ్స్ ని తయారు చేసే ఓన్లీ ఇండియన్ కంపెనీ అనమాట. కంపెనీ ప్రొడక్ట్స్ ని టాయ్స్, మీట్, ప్యాకేజింగ్, మెడికల్ వెబ్బింగ్ అలాగే బంగీ జంపింగ్ కార్డ్స్ లో యూజ్ చేస్తారండి. రీసెంట్ గా ఈ కంపెనీ ప్రీమియం టిష్యూస్ బిజినెస్ ని కూడా అక్వైర్ చేసుకుంది. లాస్ట్ 3 years లో కంపెనీ రెవెన్యూ అనేది 17% CAGR తో పెరిగిందండి. అట్ ది సేమ్ పీరియడ్ నెట్ ప్రాఫిట్ కూడా 6% హెల్దీ రేట్ తో గ్రో అవుతూ ఉందన్నమాట. ముఖ్యంగా రూఫిలా పాస్ట్ 5 years నుండి కూడా కన్సిస్టెంట్లీ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ అయితే ఇస్తుంది. అలాగే కంపెనీ డెట్ ఫ్రీ స్టేటస్ ని మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. అండ్ కంపెనీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 468 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 12.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.72%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 68 పైసా ఉంది అండ్ కంపెనీ డెట్ జస్ట్ 1.18 crores మాత్రమే ఉంది. అండ్ మీరు కనుక చూస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ 133 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 86 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే రూఫిలా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ PE కనుక చూస్తే 50.4 ఉంటే స్టాక్ PE అనేది 18.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ కూడా రూఫిలా ఇంటర్నేషనల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మనం కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో అయితే గ్రోత్ అయితే క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 470 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 25 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ లాస్ట్ 5 years నుంచి కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అయితే ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.24% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 86 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ 5 పెన్నీ స్టాక్స్ కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ అలాగే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లో 100 మార్క్ ని క్రాస్ చేసి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. అయితే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.